గోళంగం ఇంత పెద్దది, ఇంత సైజు ఉన్నప్పటికీ దీనికి బలం లేకపోతే ఇది వంగిపోతుంది. ఇలా కిందికి వంగిపోయింది కానీ, లేదా మనం 2 వేళ్ళు ఒకవైపు ఇంకో వేలు ఒకవైపు పెట్టినప్పుడు ఇలా మడత పడింది కానీ, ఇటువైపు కానీ ఎటైనా మడత పడింది కానీ లోపలికి పెనెట్రేట్ కాలేదు. సో దీనికి దూది చెవులోకి వెళ్ళలేదు. దాన్ని ఒక పుల్లకు చూడతాం. అప్పుడు పుల్లకున్న బలం దూదికి వస్తుంది. అలాగే దీంట్లో ఈ పినల్ ఇంప్లాంట్ అనే ఒక పుల్లను దీంట్లో లోపల పెట్టేసి కుట్లేసి పెడతాం, బయటికి కనబడదు. అప్పుడు ఇది ఈజీగా ఈ 500 గ్రామ్స్ బరువు మోయగలదు. ఇదే ఈ పుల్ల లేకపోతే ఈ సైజు ఉన్నప్పటికీ ఇదేమీ లేపలేదు. దీంట్లో ఎలా పెట్టినా తట్టుకోలేదు. ఈ పుల్ల మాత్రం పంచంగా లేపగలదు. సో దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే అంగం గట్టిపడడానికి వీలైన పరిస్థితి ఉంటుందో, మనం ట్యాబ్లెట్స్ పెట్టినా, ఇంకేదైనా మందులు పెట్టినా, ఇంకే పద్ధతిలో చేసినా అది కనుక సహకరించకపోతే సర్జరీకి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు అనుకునేవాళ్ళు పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కేవలం ముసలాళ్ళు లాస్ట్ దశలో మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏజ్ కాదు ఇక్కడ. ఇప్పుడు మరీ మనం పినల్ ఇంప్లాంట్ చేసిన తర్వాత 2 ఏళ్ళకి వాడు చనిపోయాడు అనుకోండి, పెద్ద ఉపయోగం ఏముంటుంది? కనుక ఎవరికైతే అవసరమో వాళ్ళు చేయాలి. యువకులు కూడా ఒక్కొక్కసారి శృంగారంలో పాల్గొనలేరు, ట్యాబ్లెట్ ఇచ్చినా పని చేయలేరు. ఒకప్పుడు ఏమిటంటే కాన్సెప్ట్ యువకులకు అందరికీ ఉంటుంది, కేవలం వయసు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయలేరు అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, ఇప్పుడున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల చాలామంది యువకులకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. 25-30 ఏళ్ళ లోపలి వాళ్ళు కూడా చాలామంది శృంగారం చేయలేకపోతున్నారు. శృంగారం చేయలేకపోతే డైవర్స్ అయిపోతుంది, గొడవలు అయిపోతాయి. ఒక ఫేమస్ సోషల్ వర్కరు ఆమె రీసెర్చ్ చేశారు. ఒక పర్టికులర్ క్యాస్ట్లో అమ్మాయిల్ని మీరు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని అడిగితే వాళ్ళు చెప్పారు, తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సంసారం కూడా చేస్తాడో లేదో తెలియదు, ఈ మాత్రం దానికి సెకండ్ హ్యాండ్ అని, డైవోర్సీ అనే పేరు ఒకటి, తర్వాత చాలామంది మగపిల్లల్లో ఈ శక్తి లేని పరిస్థితి వస్తున్నది, కనుక మేము అసలు పెళ్ళే చేసుకోదలుచుకోలేదు అని చెప్పారు. దీనికి ఆఫ్కోర్స్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఇంకా చాలా ఉంటాయి. ఇది కూడా ఒక కారణం. ఇది ఒక మేజర్ కారణం అవుతుంది నౌ డేస్.